గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగానైన్ టీవీ. ఈరోజు మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలు సార్ మనం చూద్దాం. తెలంగాణకు సంబంధించినటువంటి ఈనాడు దినపత్రికని ముందుగా తీసుకుందాం. ఈనాడు దినపత్రికలో ఇక్కడ ఈరోజు నేను కొంచెం ప్రధానంగా ఈ అంశం తీసుకుందాం అనుకున్నాను. సొంతింటి వల విలవిల. ఈరోజు ఎన్నో పాలిటిక్స్ టాపిక్స్ ఉన్నాయి మనం చర్చించుకోవడానికి. కానీ దీన్ని ఎందుకు తీసుకున్నానంటే సొంతింటి వల విలవిలని ఈ మధ్యకాలంలో చూస్తే ముఖ్యంగా మీరు బయట ఎక్కడైనా షాపింగ్ మాల్కి వెళ్ళండి, బయట ఏదన్నా అవసరాలకు ఏదైనా మార్కెట్కి వెళ్ళండి, ఎక్కడైనా సరే మనం బయట అనేక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న సందర్భంలో ఎక్కడ చూసినా ఈ మధ్యన బాగా దర్శనమిచ్చేటువంటి ఏదంటే ఈ బ్రోచర్లు. సొంతింటి కల నెరవేర్చుకోండి అనేటువంటి బ్రోచర్లు. ఇటు చూసిన బ్రోచర్లు, ఇటు చూసిన ఆటోల మీద పబ్లిసిటీలు, బస్సుల మీద పబ్లిసిటీలు, పిల్లర్స్ మీద, మెట్రో పిల్లర్స్ మీద పబ్లిసిటీలు ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైపోయినాయి. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం అనేది బాగా పడిపోయింది, కుదేలైపోయింది అనేటువంటి వార్తల నేపథ్యంలో ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందో ఎక్కడో మధ్యతరగతి వాళ్ళకి కొంచెం చిన్న ఆశ, రేట్లు తగ్గినాయేమో, తక్కువ ధరలోకి వచ్చిద్దేమో, ఇప్పుడు మనం కొనగలిగే శక్తి మనకు ఉందేమో అనేటువంటి. ఎందుకంటే ఆ రియల్ ఎస్టేట్ రంగం బాగా ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో మనం కొనలేము, జీవితంలో చూడటమే, వినటమే, అదిగో ఇన్ని కోట్లకి వెళ్ళిందంటే అక్కడ, లేకపోతే ఇన్ని కోట్ల ఆడ ఉన్నది, ఇలాంటి వార్తల నేపథ్యంలో ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ రంగం కొంచెం అంటే ఒక యాంగిల్లోనేమో వ్యాపారపరంగా రియల్ ఎస్టేట్ బాగా ఉన్నప్పుడు రేట్లు అనుకూలంగా ఉంటాయి. మధ్యతరగతి మాత్రం రియల్ ఎస్టేట్ కొంచెం కుదేలైనప్పుడు తక్కువలో దొరికిద్దేమో, రియల్ ఎస్టేట్ అనుకున్నంత భూమి లేదు కదా, అమ్ముకునే వాళ్ళు తక్కువలో అమ్ముకుంటారేమో అనేటువంటి ఆశ కొంతమంది మధ్యతరగతి ప్రజల్లో ఉంది. ఈ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంతమంది ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే హైదరాబాద్లో ఏదో బతుకు తెరువు కోసం వచ్చి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ దాంట్లో వచ్చినటువంటి ఏదైతే శాలరీలో ఉందో నెల జీతంలో మీరు నమ్మినా దాదాపు 50% వరకు రెంట్కే కట్టుకుంటూ మిగతా 50%లో వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితుల్లో చాలామంది హైదరాబాద్లో ఉన్నారు. ఈవెన్ చాలామంది మీరు ఆలోచిస్తే మన చుట్టుపక్కల, మరి హైదరాబాద్లో అంటే చుట్టుపక్కల మీతో పాటు చుట్టుపక్కల చాలామంది ఇలాంటి వాళ్ళే కనబడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పటికైనా సరే హైదరాబాద్ ఒక సొంత ఇళ్ళు తీసుకోవాలి అనేటువంటి కలగానే అలాగే జీవితాంతం వెళ్ళిపోతూ ఉండేది. కాబట్టి కొద్ది గొప్ప వాళ్ళు సొంత గ్రామంలో ఉన్నటువంటి ఇల్లు, వాళ్ళ స్థలాలు, పొలాలు ఉన్న దాని మీద వాళ్ళు ఆ సేవింగ్స్తోనే ఇక్కడ మాత్రం ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతూ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్లో తీసుకోవాలనుకుంటే, ఒక ఇల్లు తీసుకోవాలన్నా, ఫ్లాట్ కొనాలన్నా పరిస్థితులు మధ్యతరగతి వాళ్ళు మాత్రం చాలా కష్టం. ఇక్కడ దాదాపు హైదరాబాద్ నుంచి ఎక్కడో పరిసర ప్రాంతాల్లో దాదాపుగా ఊరవతలు వెళ్ళి, దాదాపు హైదరాబాద్ కాకుండా 100 కిలోమీటర్లు బయటకు వెళ్ళి కొన్ని ఏరియాల్లో మాత్రమే కొనగలిగే శక్తి, కొన్ని విల్లాలు కొనగలిగే శక్తి మాత్రమే ఉంది కొంతమందికి. అవి చాలా తక్కువలు దొరుకుతాయి కాబట్టి దాదాపుగా. కాబట్టి అలాంటి చోట మళ్ళీ ఆ ఏరియాలు మళ్ళీ డెవలప్ అయ్యి అక్కడ వాళ్ళు నివాసం ఉండాలంటే అది అంత ఈజీ కాదు. అది ఇప్పట్లో డెవలప్ అవ్వదు. ఒకవేళ డెవలప్ అయిన కొన్ని ఏరియాలు చూసుకుంటే ఉద్యోగం వస్తే ఏ అమీర్పేటనో, ఏ కూకట్పల్లిలో, ఈ పరిసర ప్రాంతాల్లో, ఏ గచ్చిబౌలి ఈ పరిసర ప్రాంతాల్లో ఉంది. తక్కువలో వచ్చింది కదా అని చెప్పేసి ఎక్కడో దాదాపు 100 కిలోమీటర్ల అవతల, హైదరాబాద్ అవతల వెంచర్లు వేసినటువంటి ఇల్లు తీసుకున్న దానికి సొంతింటి కల అయితే ఏదో నెరవేరిందన్న ఫీలింగ్ కలిగింది. కానీ ఈ ప్రయాణానికే లేచిన కాడి నుంచి అతనికి అటుపక్క శారీరక శ్రమ, ఇటుపక్క ఆర్థికంగా కావాల్సినంత దోపిడీకి గురవుతూ ఉంటారు. ఈ విధంగా అనేక కష్టాలు పడుతున్నటువంటి తరుణంలో ఇక్కడ సొంతింటి కళ నెరవేర్చుకునేటువంటి ఆశల్ని క్యాచ్ చేసుకుంటూ కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు చేస్తున్నటువంటి దందా అంతా ఇంత కాదు. ఈ సొంతింటి కళ నెరవేర్చుకోండి, దాదాపు 90% మీకు బ్యాంకు లోన్ ఇస్తాము, చాలా తక్కువ డౌన్ పేమెంట్ కట్టుకోవటమే, ఇలాంటి వాస్తు ఉన్న ఇళ్ళు, ఇలాంటి డిటిపి ఉన్న ఇళ్ళు, ఇలాంటి అంటూ రకరకాల బ్రోచర్లు ఈ మధ్యకాలంలో బాగా వెలిసిపోతూ ఉన్నాయి. మీరు కనీసం చిన్న షాపింగ్ మాల్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే దీనికి సంబంధించిన పిఆర్ఓలు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా వెంటపడి బ్రోచర్లు ఇచ్చి మనకి ఎక్కడో కొంత జీవితంలో కొంచెం ఎక్కడో ఇల్లు తీసుకోవాలి, ఇది ఎన్నాళ్ళు అద్దెలు కట్టుకుంటూ ఉంటాము, ఒక సొంత ఇళ్ళు ఉంటే బాగుండు అనేటువంటి విషయాన్ని ఆ బ్రోచర్ చూడగానే ఏదో మన కోసమే ప్రింట్ చేసినట్టు, ఇది మనల్ని ఆహ్వానిస్తున్నట్టు, అరే ఈరోజు ఏదో మంచి రోజు లేచినప్పుడు వేళ విశేషం, నాకు ఎందుకు ఈ చేతికి బ్రోచర్ వచ్చింది, దేవుడే నాకు చేతికి బ్రోచర్ ఇచ్చాడేమో, నాకు అనుకున్నన్నీ ఈ బ్రోచర్లో కనబడతా ఉన్నాయి, నిజంగానే తక్కువ డౌన్ పేమెంట్ ఉంది, కావాల్సినంత విస్తీర్ణం ఉంది, కావాల్సినంత విశాలమైనటువంటి ప్రాంతము, మనం అనుకున్నట్టుగానే సినిమాల్లో చూపించినట్టుగానే దీంట్లో కూడా బ్రోచర్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి, షాపింగ్ మాల్ ఉన్నాయి, దానికి చాలా దగ్గరంట. అసలు ఎంత బ్రోచర్లు ఎంత నీట్గా చూపిస్తారంటే ఇంట్లో నుంచి అడుగు బయటకేగానే
డైరెక్ట్గా మెట్రో ఎక్కినట్టు చూపిస్తారు. ఇంటి నుంచి బయటగట్టు అడుగేగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన ఉన్నట్టే చూపిస్తారు. ఈ విధంగా ఇవన్నీ చూసి ఈ మధ్యతరగతి ప్రజలు వెంటనే అసలు వాళ్ళ కోసమే దేవుడు ఒక పిఆర్ఓను అక్కడున్న బ్రోకర్ను పంపించి మన చేతికి ఒక బ్రోచర్ ఇచ్చారు అన్న ఫీలింగ్ కలిగిస్తారు. కలిగిద్ది, మనకు కలిగించడం కదా, మనకి కలిగిద్ది ఆ బ్రోచర్ చూడగానే. కలిగించి ఫస్ట్ ఒక అడుగు ముందు వాళ్ళకి ఫోన్ చేయటం. ఇక ఒక్కసారి మీరు కనుక ఫోన్ చేశారా దాని మీద ఉన్న నెంబర్కి, ఇక మీ పని అయిపోయినట్టే. మీరు కొనటమా కొనకపోవటమా అది తర్వాత విషయం. పొరపాటున కనుక దాని మీద ఉన్న ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే మిమ్మల్ని ఎంత రకాలుగా స్వీట్గా మాట్లాడి రకరకాలుగా ఇబ్బందులు పెడతారంటే ఒక టైం అంటూ ఉండదు. ఒక ఒక మనల్ని ఊపిరాడుకునేంత టైం మనకి ఇవ్వరు. ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు. మన ఇంటికి కారు వచ్చిద్ది, మన ఇంటి చాలా గౌరవంగా తీసుకెళ్తారు, కమ్మని భోజనం పెడతారు, మధ్య మధ్యలో స్నాక్స్ ఇస్తుంటారు, చెప్తుంటారు. ఒక రకమైన ఊహా ప్రపంచంలో మొత్తం అలా మనం అసలు ఇంకేం లేదు తెలియకుండానే మనం దాంట్లో ఆ ఇంట్లో మనం కాపురం చేస్తున్నట్టు, అసలు మనం ఆ ఇంట్లో ఉన్నట్టు, మనం ఆ ఇంట్లో అనుకున్నవన్నీ సుఖ సంతోషాలు అనుభవిస్తున్నట్టు ఒక ఊహారైనటువంటి మాయాబజార్ సినిమా మొత్తం చూపిస్తారు. అది అక్కడే దగ్గరలో అదిగో మెట్రో అయిపోయింది వచ్చేస్తుంది, అదిగో సీఎం గారు మొన్న ఇక్కడ శంకుస్థాపన చేశారు, లేకపోతే ఇక్కడ ప్లే గ్రౌండ్ వస్తుంది, లేకపోతే అదిగో త్రిబుల్ ఆర్ దగ్గరే, ఇక్కడ అది దగ్గరే ఇది దగ్గర అంటూ ఒక రకమైనటువంటి మనం అంటే ఒక మనిషికి ఆలోచన లేని మనిషికి క్రియేట్ చేయడం వేరు. మనం కొద్ది గొప్ప మత్తులో ఉంటాం కదా, దానికి దగ్గరలో ఉంటాం కదా, దాన్ని ఒక రకంగా క్రియేట్ చేసేసి నిజంగానే మనం నుంచున్నటువంటి ఖాళీ మైదానంలో చుట్టుపక్కల కొండలు రెప్పలు ఉన్న మైదానంలో నుంచునుంటే మన చుట్టన్ని ఇళ్ళు ఉండి మన ఇంటి ఎదురుగానే సినిమా సెలబ్రిటీలు మన ఇంటి ఎదురుగానే వాళ్ళందరూ తిరిగినట్టు, అదిగో మొన్న ఫలానా హీరో అదిగో అదా ఒకేసారి అదిగో ఒక 10 ప్లాట్లు కొన్నాడు, లేకపోతే ఫలానా అతను పొలిటీషియన్ని కొన్నాడు, వీళ్ళంతా రేపు ఇక్కడ ఉండటానికే, వాళ్ళకు ఊళ్ళో ఉండటానికి టౌన్లో ఉండడానికి ఇష్టం లేదు, ఇలా ఊరవతల మంచి స్వేచ్ఛమైన గాలి అలా వీకెండ్లో వచ్చి ఎంజాయ్ చేయడానికి, లేకపోతే ఇక్కడే ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఇలా చెప్పేటప్పటికి ఇక వాళ్ళ చుట్టూ ఒక సినిమా హీరోలు ఒక పొలిటీషియన్స్ తిరుగుతున్నట్టు, వాళ్ళతో ఇతను వాకింగ్ చేస్తున్నట్టు, మాట్లాడుకున్నట్టు, వాళ్ళతో పాటు షాపింగ్ చేస్తున్నట్టు, ఇక రకరకాలుగా ఒక ఊహాలోకంలో ఒక్కసారి మనట్టు తిరిగిపోయింది అతని మైండ్. ఆ విధంగా క్రియేట్ చేస్తారు. ఇలా చాలామంది రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి మధ్యతరగతిలో ఉన్నటువంటి ఆశల్ని ఆ విధంగా క్యాచ్ చేసుకు ఉంటారు. నేను అన్ని సంస్థలను అంటలేదు, లేకపోతే అన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు అన్నీ ఇలాగే ఉంటాయి అంటలేదు, కానీ ఇక్కడ మోసం అని కూడా నేను అంటలేదు. కానీ వీళ్ళు చెప్తున్నటువంటి ఏదైతే ఉన్నాయో ఇవాళ ఉన్నటువంటి కొద్ది గొప్ప పరిస్థితులను బట్టి చూస్తుంటే ఇప్పుడున్న మినిమం టెక్నాలజీని చూస్తే, ఇప్పుడున్న సర్వే నెంబర్లు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే దాదాపుగా మోసపోవటానికి ఆస్కారం లేకుండానే ఉంటాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఉన్నటువంటి ఏదైతే దానికి సంబంధించిన అవుట్లెట్లు ఇవన్నీ చూసుకుంటే కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే సర్వే నెంబర్లు ఇవన్నీ ఆధారంగా ఏంది అన్నీ మొత్తం కనుక్కొని తీసుకోవచ్చు. దాదాపు దానికి సంబంధించి ఇప్పట్లో ఉన్నటువంటి టెక్నికల్గా వాడుకోవచ్చు, రిజిస్టర్ ఆఫీసులు అన్నీ కనుక్కోవచ్చు దానికి సంబంధించినటువంటి ఈ అవుట్లెట్లకు సంబంధించి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ అందరూ అన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు నేను అనట్లేదు, కాబట్టి వీళ్ళు చెప్తున్నటువంటి ఏదైతే ఈ ఊహా ప్రపంచంలో తీసుకెళ్తారో ఆ వాస్తవాలు ఆడ ఉండవు. అసలు అప్పట్లో జస్ట్ కొనటమే తప్ప అక్కడ అనుకున్నట్టు వీళ్ళేమి స్టార్ట్ చేయరు, దానికి సంబంధించినటువంటి ఇళ్ళేం కట్టరు, వాళ్ళు అనుకున్నటువంటి గేటెడ్ కమ్యూనిటీలు ఏమి మొదలు పెట్టరు. జస్ట్ రాళ్ళు వేసేసి చుట్టుపక్కల ఒక రకమైనటువంటి గ్రీనరీ జస్ట్ అక్కడక్కడ చెట్లు నాటి వీళ్ళు అనుకున్నట్టు ఒక తార్ రోడ్డు కేటాయిస్తారు, ఒక డమ్మీ ఇల్లు ఒకటి క్రియేట్ చేస్తారు, ఆ డమ్మీ ఇంట్లోనే ఆఫీస్ పెట్టేసి మొత్తం హడావుడి. ఇక వీకెండ్స్ అయితే చెప్పేది కాదు, ఇక ఆ కార్లు రాను పోను హడావుడి, ఒక రిచ్నెస్, ఒక వైట్ అండ్ వైట్లు, అటు చూస్తే ప్రహారీ కూడా, అటు చూస్తే ఇక ఏదో అయిపోతుంది, నేను తొందరపడాలి, ఇక లేట్ చేస్తే ఇంకేం లేదు, ఎవరు ఎత్తుకోపోతారు, ఇక మన జీవితాలు ఇంతే, మన కర్మ ఇంతే, మనం ఇంకా తొందరపడాలి, ఇంకా ఆలోచించకూడదు అనేటువంటి ఒక భూమి కలిగిస్తారు. అక్కడ ఉన్నటువంటి ఒక సిచ్యువేషను మనతో పాటు మనకు ఎవరైతే కారులో తీసుకొస్తారో వాళ్ళు ఆ కారులో కూర్చుని కాడించే ఇక మొదలు పెడతారు. మొన్నే ఒక 4 నేనే కొన్నాను అంటాడు, లేకపోతే మా చుట్టాలు తీసుకున్నారంటాడు, లేకపోతే ఫలానా హీరో మొన్న వచ్చి వెళ్ళాడు మొన్న తీసుకున్నాడు అంటారు. ఇక మొదలు పెడతా ఉంటారు, కారులో వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళేదా మొదలు పెడతారు. ఇక ఆడ దిగగానే వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే దానికి సంబంధించినటువంటి బ్రోచర్లో ఉన్నటువంటి ఏ విధంగా అయితే మొత్తం ఉన్నాయో డిజైన్ మొత్తం అలా చూపించేసి దానికి ఎవరైతే ఉన్నారో ఆ రియల్టర్ ఉన్నారో వాళ్ళకి పరిచయం చేస్తారు. ఆ రియల్టర్ పరిచయం చేసినప్పుడు అసలు అతను మాట్లాడేటువంటి తీరు, వీళ్ళు పరిచయం చేసేటువంటి తీరు చూస్తే దాదాపు ఈ మధ్యతరగతి ప్రజలు ఏంటంటే లేచిన కాడి నుంచి పాపం ఉద్యోగాలు చేసుకుంటూ
సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళి హడావుడికి ఇంటికి వెళ్ళిపోతూ మళ్ళీ వాళ్ళకేదో ఉన్నటువంటి చిన్న చిన్న మార్కెట్కి వెళ్ళి బయటికి వెళ్ళి కూరగాయలు తెస్తూ ఆ చిన్నపాటి కుటుంబంలో సరదాగా గడుపుతూ ఉంటారు. కానీ ఇక్కడ అంటే వేరే ప్రాంతం నుంచి వచ్చి బతుకుతూ ఉంటారు కదా, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు లేకపోతే ఇక్కడ ఉన్న ప్రముఖులు పరిచయాలు చాలా తక్కువ ఉంటాయి. అదే వాళ్ళ గృహంలో అయితే వాళ్ళ ఊర్లో వెళ్తే ఏదో సామెతలాగా ఒక ఊరికి సర్పంచ్ ఇంకో ఊరికి ఎట్టోడులాగా వాళ్ళ ఊర్లో వెళ్తే వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి వేరు. ఇక్కడ చాలా పరిచయాలు తక్కువ ఉంటాయి. ఆ పరిచయాలు తక్కువ ఉన్న క్రమంలో ఒక్కసారిగా వాళ్ళు వెళ్ళి ఆ రియల్టర్లు పరిచయం చేసి వాళ్ళు చాలా హార్ట్లీగా మాట్లాడంగానే ఇంకా వీళ్ళు కూడా చాలా ఇదైపోయి కూల్ అయిపోయి అసలు మన కోసమే తీసుకొచ్చాడు అన్నట్టు ఇంకా కనీసం ఆలోచించుకోవడానికి లేదంటే ఇది నేను చేస్తుందో కరెక్టా అనుకోవడానికి ఆస్కారం ఉండదు ఆడ. ఒక హడావుడి అలా ఉన్నది, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ఆ కార్లు, ఆ హడావుడి, ఆ రిచ్నెస్, ఆ మెయింటెనెన్స్ అలాగే ఉన్నది. ఆలోచించుకున్నంత సమయం ఎవరు దానికి సంబంధించి ఎలా ఉన్నదంటే ఇతను ఎప్పుడైతే ఆ రియల్టర్ని పరిచయం చేసి లోపల తీసుకెళ్ళి అతను ఒక స్నాక్ టీ ఇచ్చి మాట్లాడతా సార్ అదంటే ఇదంటే పరిచయం చేస్తూ ఆ సందర్భం లేకుండా పరిచయం చేస్తూ ఉంటారు, ఎవరైనా హడావుడి చేస్తూ ఉంటారు. ఈలోపు ఇతను సపోజు ఆడికి వెళ్ళిన తర్వాత ఇతను వెళ్ళేటప్పుడు ఒక 5 లక్షలు 10 లక్షలు సంథింగ్ ఇన్ని గజాలు లేకపోతే ఇన్ని గదులు అనుకొని వెళ్ళిన తర్వాత మొత్తం మీద కలిపితే అతని ఎస్టిమేషన్ ఒక 34 లక్షలు అనుకోండి ప్లేస్ తీసుకునేది. అతని జేబులో ఉండేది ఒక 10 లక్షలు ఉంటాయి సేవింగ్స్. ఈ లోపు ఇతను వీళ్ళు మాట్లాడుతూనే ఉంటాడు, పాప మధ్య తరగతి వాళ్ళు కదా, ఇంత కాస్ట్ అనేటప్పటికి ఎలా కానీ కొనాలి, ఎందుకంటే వీళ్ళు చేసే హడావుడి వీళ్ళు చేసే మెయింటెనెన్స్ చూస్తూ ఉంటే ఇతనికి తపన స్టార్ట్ అయ్యింది, అరే అయ్యో నేను మిస్ అవ్వకూడదు. అది ఇవన్నీ అయిపోయినాయండి, ఈ ఉన్నాయి మిగిలినయే, ఈ లేఅవుట్ అంతా ఈ సైడ్ అంతా అయిపోయింది, ఓన్లీ సెంటర్లో 4 మిగిలినాయి, ఆ లాస్ట్లో 4 మిగిలినాయి అనగానే అరే రే మేము ఛాన్స్ మిస్ అయ్యామే, ఈ మొత్తం మిస్ అయ్యామే, ఈ ఎల్ షేప్లో ఈ ఫేసింగ్ ఉంది, ఈ ఫేసింగ్ ఉంది, ఇది మిస్ అయ్యామే అనేటువంటి ఒక వాతావరణం క్రియేట్ చేస్తారట. మొత్తం హోల్డ్లో పెట్టేసి ఐ బుక్ అయిపోయిన ఈ బుక్ అయిన 4 ముక్కలు అటు చూపిస్తారు. వెంటనే ఇతను అరే ఎన్ని మిస్ అయ్యాను అనుకుంటూనే మనసులో అనుకుంటునే సమయంలోనే ఇలా అలా అనుకుంటూ అతను మానసికంగా ప్రిపేర్ అవుతూ ఉంటాడు. నా దగ్గర ఉంది 10 లక్షలు, వీళ్ళు ఓవరాల్గా చెప్తే 30 లక్షలు, మిగతా 20 లక్షలు ఏం చేయాలి, ఏం తాకట్టు పెట్టాలి, ఇంట్లో బంగారం ఏం పెట్టాలి, లేకపోతే ఊళ్ళో ఉన్న పొలం ఎక్కడ తాకట్టు పెట్టాలి, లేకపోతే ఊళ్ళో ఉన్న ఇంకేమున్నాయి ఆస్తులు ఏమున్నాయి తాకట్టు పెట్టాలి. ఇతను వింటూనే వెంటనే అతను ఇక కొనేసినట్టుగానే ఏం తాకట్టు పెట్టాలో ఏం కొనాలో కాదు ఏం తాకట్టు పెట్టాలో ఆలోచిస్తూ ఉంటాడు, ఎలాగైనా దాన్ని దక్కించుకోవాలని. ఒక్కసారిగా దాన్ని అట్ట వాతావరణం క్రియేట్ చేసేసి పర్లేదు మామూలుగా మీరు ప్రస్తుతం మాత్రం సింగిల్ పేమెంట్ ఎంతో మంది పే చేస్తే మీ పేరు మీద రిజిస్టర్ చేస్తాను, ఎందుకంటే నిన్న ఇలాగే వచ్చారు మీలాగే పాపం వాళ్ళు రాత్రి అంతా ఫోన్ చేసి ఒకటే బతిలాడుతున్నారు, మాకు అది 2 ప్లాట్లు మాకు పెట్టండి అని. నేనేం చేసేది, మనం ఆల్రెడీ వేరే వాళ్ళు పేమెంట్ ఇచ్చారు, వాళ్ళు తీసుకుంటారు లేదు మనకు గ్యారెంటీ లేదు కదా, వేరే వాళ్ళు పేమెంట్ ఇచ్చారని చెప్పిన తర్వాత ఒకటే బతిలాడుతున్నారు, అవసరంతో 2 లక్షలు ఎక్కువ ఇస్తామంటున్నారు, వాళ్ళకి నచ్చ చెప్పండి అంటున్నారు. ఈ విధంగా ఈ మాటలతో ఒక మాయాజాలం క్రియేట్ చేసేసి ఆ మధ్యతరగతి యొక్క మైండ్ సెట్ని ఎంత గోల్ చేస్తారంటే అంత గోల్ చేస్తారు. అలాంటి రియల్ ఎస్టేట్ సంస్థలే ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయినాయి. మీరు డిజిటల్ మీడియా ఓపెన్ చేయండి, మీరు ఏదైనా మీడియా సోషల్ మీడియా ఓపెన్ చేయండి, ఇవే రేపు ఈ నెల 18వ తారీఖు కూడా ఇలాంటి రియల్ ఎస్టేట్ సంస్థలు చాలా ఆహ్వానిస్తూ ఉన్నాయి. ఊరవతల ఇలాంటివి ఉన్నాయి, చాలా తక్కువ ధరలో ఉన్నాయి, మధ్యతరగతి వాడు కళ నిజం చేసుకోవచ్చు, ఇంకెన్నాళ్ళు అద్దెలు కడతారు, మీరు అద్దె బతుకులేనా, సొంత ఇల్లు కొనుక్కోరా, మీరు కట్టేటువంటి అద్దె ఏదైతే ఉందో ఆ అద్దెనే మీరు మాకు కట్టండి, మీకు సొంత ఇల్లు కళ నెరవేర్చుకోండి, డౌన్ పేమెంట్ కట్టుకోండి, 90% మీకు బ్యాంకులో ఇప్పించే బాధ్యత మాది, మీకు సొంత ఇల్లు కల ఇలాంటి యాడ్స్ ఈ మధ్యన మరీ ఎక్కువని దానికి సంబంధించినటువంటిదే ఈ సొంతింటి వల విలవిలంటూ రియల్ కష్టాలు చూపిస్తున్న కొన్ని సంస్థలని ఈ మధ్యతరగతి ప్రజల సొంతింటి కళని కొన్ని స్థిరాస్తి సంస్థలు కళ్ళలు చేస్తున్నాయి. బ్రోచర్లతో అద్భుతాలు చూపించి వాస్తవంలోకి వచ్చేసరికి అధపాతాళానికి నెట్టేస్తున్నాయి. తినక కూడబెట్టిన డబ్బే కాదు, అప్పులు తెచ్చి మరీ చెల్లిస్తున్న నిలువున ముంచేస్తున్నాయి. కాగితాలకే పరిమితమైనటువంటి ప్రాజెక్టులను అమ్ముకొని సొమ్ము చేసుకుని కొన్నైతే అంటే కేవలం కాగితాల్లో ఉంటాయి ఆ ప్రాజెక్టులు, దాని తర్వాత అమ్ముకుని వాళ్ళు సొమ్ము చేసుకుంటారు. ఏళ్ల తరబడి నిర్మాణాలు పూర్తి చేయకుండా కొనుగోలుదారులను తిప్పలు పెట్టి మరికొన్ని. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడైతే అతను ఒక బాండ్ అయ్యాడో అతను కట్టుకుంటూ ఉంటారు, అవి మాత్రం సంవత్సరాల తరబడి కడతానే ఉంటారు. అది అయిపోతే అదేదో ఆ ఇంట్లోకి వెళ్ళి సొంత ఇంట్లోకి వెళ్ళిపోయి నేను ప్రతి నెల చెల్లించే అద్దెని ఆ సొంత ఇంట్లోకి వెళ్ళిపోయి అద్దె రూపంలో ఆడ మెల్లిగా లోన్ తీర్చుకుందామని ఇతను అసలు టార్గెట్గా స్టార్ట్ చేస్తాడు. వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ నిర్మాణం మాత్రం జరపరు, ఇదిగో అంటుంటారు, ఏదో కొత్త గొప్ప పెట్టుకోవడం ఎత్తారు, అసలు అది కూడా ఎత్తారు కొంతమంది. ఆ పనులు మాత్రం వీళ్ళు చెప్పింది అయితే దాదాపు ఒక 6 నెలలు 7 నెలలు అంటారు, లేదా సంవత్సరం అంటారు. అది జరిగేది 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతానే ఉంటాయి, ఇంకా కొన్ని క్లోజ్ అవుతాయి. ఇతను ఈ అయ్యేదాకా ఏదైతే తను ఫీల్ అయ్యి కట్టాడో
ఆడ ఇల్లు నిర్మాణం పూర్తి అవ్వదు, ఇక్కడ ఏదైతే అద్దె కట్టకుండా ఆ ఇంట్లోకి వెళ్ళి అదే అద్దెని సొంత ఇల్లు నెరవేర్చుకునే దాకా నేను ఆ అద్దె కట్టుకుంటే నాది కొన్నేళ్లకు నాదే ఇల్లు అయిపోయింది కదా అని ఒక ఫీలింగ్ అదే తనకి. ఇక్కడ మాత్రం ఆ ఫీలింగ్ మొత్తం పోయేసి ఇక్కడ అద్దెలు కడతా ఉంటాడు, అక్కడేమో నిర్మాణం జరగదు, ఆ ఇల్లు నిర్మాణం అవ్వదు, ఇక్కడ అద్దెలు కడతా ఉంటాడు. ఈ విధంగా ఆల్రెడీ తెచ్చిన అప్పులు, మళ్ళీ దానికి వడ్డీలు, ఈ ఈ ఈ నరక యాతన పడుతూ జీవితంలో ప్రశాంతంగా నిద్రపోయేటువంటి బతుకుని అతను గందరగోళం చేసుకొని, ఒకవేళ ఇచ్చినా కూడా ఆ ఇల్లు కట్టి ఇచ్చినా కూడా ఆ ఏళ్ల తరబడి కట్టిన ఇల్లుకి ఇక్కడ కట్టినటువంటి వడ్డీలకి మనశ్శాంతి నిద్రపోడు. ఆ ఇల్లు చూసుకుంటూ ఆ వడ్డీలు అయ్యే గుర్తొస్తుంటాయి. ఏదైతే కలగలగానే కల నిజమైందని ఆనందపడాలో అర్థం కాదు, ఆ వడ్డీలు కట్టుకోవాలో అర్థం కాదు. ఆ విధంగానే కొంతమంది పాపం మధ్యతరగతి వాళ్ళు నలిగిపోతూ ఉంటారు ఈ సొంత ఇంటి కళలో. కాబట్టి కాగితాలుగా పరిమితి కొన్ని అయితే ఏళ్ల తరబడి నిర్మాణాలు పూర్తి చేయకుండా కొనుగోలుదారులను ముప్పతిప్పులు పెట్టి మరికొన్ని, ఇక కనీసం మౌలిక వసతులు కల్పించకుండా చేతులు దులుపుకునేవి కొన్ని. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రాజెక్టులోనే దాదాపు 3/4 వాటిపై ఫిర్యాదులు వస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఏదైతే దీనికి సంబంధించినటువంటి రెరా అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ అథారిటీ ఉందో, దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంస్థలు ఈ విధంగా ముప్పు తిప్పలు పెడుతున్నాయంటే అసలు కొన్ని ప్రైవేట్ సంస్థలు, అధికారికంగా లేని సంస్థలు ఇంకెంత ఇబ్బంది పెడితే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఉంటున్న ఇంటిని అద్దె కడుతూ సొంతింటి కోసం తీసుకున్న రుణాలని వాయిదాలు వేస్తూ కొందరు నరకయాతన అనుభవిస్తున్నారు. 2021, 22, 2024, 25 మధ్య మొత్తం 6,689 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల నిర్మాణానికి రెరా వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఇదే సమయంలో రకరకాలుగా చూడండి, ఇక అసలు ఎన్ని ఉన్నాయి చూడండి, వేల రిజిస్ట్రేషన్లు దాదాపుగా. ఇవన్నీ ఇంతే, ఇవన్నీ దాదాపుగా కొద్ది గొప్ప కానీ కొన్ని సంస్థలు కొంచెం వాళ్ళు ఉన్నటువంటి నిర్మాణ విలువలు పాటిస్తారు, వాళ్ళు కొంతవరకు వాళ్ళు జెన్యున్గా ఉంటారు, వాళ్ళ వరకు ఇబ్బంది లేదు. కానీ ఆ ఇబ్బంది లేదు జెన్యున్గా ఉన్న నిర్మాణ సంస్థలు మనం వెళ్ళేటువంటి తహత అయితే మళ్ళీ అది సరిపోదు. వాళ్ళ ఎన్ని స్టాండర్డ్స్ వేరేగా ఉంటాయి, వాళ్ళ కాస్ట్లు వేరేగా ఉంటాయి, వాళ్ళ జెన్యునిటీ వేరేగా ఉన్నది. సరే దానికి వెళ్దామంటే మన పరిస్థితి సరిపోదు, మన పరిస్థితి సరిపోయేటువంటి దానికి వెళ్దామంటే వాళ్ళకి ధీటుగా ఉన్నట్టే కనబడితే వాళ్ళకంటే ఇంకా అద్భుతంగా ఉంటాయి బ్రోచర్లు. కనీసం వాళ్ళన్న పేపర్తో బ్రోచర్ చేస్తారు, వీళ్ళైతే అసలు ఆయిల్ ప్రింట్తోనే బ్రోచర్లు సృష్టిస్తారు. వీళ్ళు చాలా మామూలుగా ఉండదు వీళ్ళ ఆహారం. మనం వెళ్తే ఈ విధంగా రోజుల తరబడి సంవత్సరాల తరబడి మనం తిరుగుతూనే ఉంటాం, ఇటుపక్క వడ్డీలు కట్టుకుంటూ ఉంటాం, ఇటుపక్క అద్దెలు కట్టుకుంటూ ఉంటాం, ఆ ఇంట్లో మాత్రం వెళ్ళాము, ఆ ఇల్లు మాత్రం అద్భుతాలు అలా రాజమౌళి సెట్టింగ్ లాగా జరుగుతూ ఉంటాయి కానీ కంప్లీట్ అవ్వు. ఈ విధంగా ఎంతోమంది నరకం అనుభవిస్తున్నారు ఇరవై. అందుకే దీన్ని ఈరోజు ఎందుకు తీసుకున్నా అంటే ఈ టాపిక్ దాదాపుగా ఈ నెలలో పర్టికులర్గా ఈ దీపావళి దసరాలో ధమాకాలంటూ, ఈ దీపావళికి సంబంధించిన కొన్ని ఆఫర్లు అంటూ, ఈ సొంతింటి కల్లా నెరవేర్చుకోండి, ఇంకెన్నాళ్ళు మీరు అద్దెంట్లో ఉంటారు, సొంతిళ్ళు కావాలి అని చెప్తూ భార్య మాటలు వినండి అంటూ రకరకాలుగా, డబ్బులు మీకు చేదా అంటూ ఇలా రకరకాలుగా యాడ్స్ ఈ మధ్యలో ఎక్కువైపోయినాయి. పర్టికులర్ ఈ నెలలోనే చాలా ఉన్నాయి ఈ సంబంధించిన సొంతింటికి అలా నెరవేర్చుకోండి అనేటువంటి ఒక ఎగ్జిబిషన్ మేళాలాగా, లోన్ మేళాలాగా ఈ ఇంటికి సంబంధించిన మేళాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నెలలో. అందుకే దీన్ని టాపిక్ తీసుకున్నాను. కాబట్టి మీరు వెళ్ళొద్దు అని నేను అంటలేదు, కానీ ఒక్కటికి 4 సార్లు అసలు ఎంతవరకు పాజిబుల్, ఈ నిర్మాణ సంస్థకున్న విలువలేంది, వీళ్ళు రెరాలో ఉన్నారా లేదా, సరే రెరాలో ఉన్నా ఇలా జరుగుతున్నాయి అనుకోండి, అసలు దానికి సంబంధించినటువంటి కొన్ని బేసిక్స్ కొన్ని పట్టించుకోండి. వెళ్ళిన తర్వాత ఇది మనకు ఎంతవరకు మన పరిస్థితికి మన శక్తి కొలది ఎంతవరకు ఇది కరెక్టు, ఇది మన శక్తికి సరిపోయిద్దా అన్నటువంటి విషయాన్ని, మనకున్నటువంటి విజన్ ప్రకారం ఎన్నేళ్లలో పూర్తవచ్చు అంత మనం భరించగలమా, లేదా వీళ్ళు చెప్తున్నటువంటి నిర్మాణం అసలు సిటీకి ఎంత అవుట్స్కట్స్లో ఉంది, ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది, తర్వాత మనం తీసుకున్న తర్వాత మన ఉద్యోగం ఎంత దూరంలో ఉంది, దానికి సంబంధించి మనం ఎంతవరకు జర్నీ చేయగలం, ఆ సదుపాయాలు ఉందా, రవాణా సౌకర్యాలు ఉన్నాయా, ఇలా ప్రతిదీ కూడా బేరీజ్ వేసుకొని వెళ్ళండి. అంతేగాని వెళ్ళొద్దంటలేదు, మీ కళల్ని కలలుగానే చంపుకోమని నా భావం కాదు. వెళ్ళినప్పుడు మాత్రం ఇవన్నీ కూడా కొన్ని 1కి 10 సార్లు క్వశ్చన్ మార్కులు వేసుకొని, మీకు ఎక్కడ కూడా ప్రతిదీ కాంప్రమైజ్ అవ్వకుండా, వాళ్ళు చెప్పేటువంటి అద్భుతాల్లో బెండ్ అవ్వకుండా, ఇది ఎంతవరకు సాధ్యాలు నిజమేనా, ఈ దగ్గరలో తొందరలో మెట్రో పడుతుందా, లేకపోతే అసలు ఇక్కడ నుంచి దగ్గరలో నిజంగానే మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నామా, లేకపోతే అసలు వాళ్ళు చెప్పేవన్నీ నిజాలేనా, ఎప్పటికీ ఎన్ని నిర్మాణాలు జరగాలి, అసలు నిర్మాణాలు స్టార్ట్ అవుతాయా, సరే మీరు వస్తున్నటువంటి ఆ నిర్మాణాలకు సంబంధించి మధ్యలో ఉన్నటువంటి అనేక వెంచర్లు వేస్తుంటారు, అవన్నీ ఇంతవరకు ఎందుకు నిర్మాణాలు జరగలేదు, ఇవన్నీ కాకుండానే మళ్ళీ ఇది ఎప్పుడైద్ది, గతంలో ఈ సంస్థకు సంబంధించినటువంటి నిర్మాణాలు వీళ్ళు నిజంగానే గతంలో చెప్పినట్టు పూర్తి చేసినటువంటి ఎక్కడైనా ఉన్నాయా, వీళ్ళకి సంబంధించిన విల్లాసో, మన గేటెడ్ కమ్యూనిటీసో, లేకపోతే వీళ్ళు చెప్తున్నటువంటి ఇండివిజువల్ ఫ్లాట్సో ఎక్కడైనా అసలు నిర్మాణాలు జరిగాయా, ఇవన్నీ కూడా 1కి 4 సార్లు, అంటే నేను చెప్పినే కాదు, ఇంకా టెక్నికల్గా చాలా ఆలోచించుకొని
ఇలాంటి అటెండ్ అయినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండి ఆలోచించండి. ఈ నెలలో మరీ ఎక్కువగా ఉన్నాయి దీనికి సంబంధించినవి. ఈ విధంగా వీళ్ళకి సంబంధించిన ప్రాజెక్టులు 1, 4 ఉంటాయి. ఒకటి కంప్లీట్ కాకపోతే సరే ఇంకో చోట అది కంప్లీట్ అవుతా ఉంది, అక్కడ అక్కడ అది తీసుకుంటారంటూ మళ్ళీ అక్కడ రిజిస్ట్రేషన్గా అంటే అక్కడ మాట్లాడతారు. మళ్ళీ ఆ ప్రాజెక్ట్ పూర్తి అవ్వకముందే ఇంకోటి ఉంది మాది, అక్కడ కూడా చూడండి, దీనికంటే అది చాలా బెటరు, ఈ సైజ్ గదులు కంటే ఆ సైజ్ గదులు ఎక్కువ, దీనికి సంబంధించిన ఖర్చు కంటే అది ఎక్కువ, మీకు అది తక్కువ ఇది తక్కువ అని వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నవి 1కి 4 ఉంటాయి ఆ ప్రాజెక్టులు జరిగేవి. అలా తిప్పుతూ ఉంటారు, అదొక నరకం. ఈ విధంగా ఎందుకంటే ఇతను దాదాపుగా కట్టిన తర్వాత ఆ ఏరియాలో ఇల్లు కొన్నట్టే కొంచెం ఏదో మానసికంగా బిల్డప్ కోసం వాళ్ళ చుట్టాల్లో వాళ్ళ ఫ్రెండ్స్లోనూ పేరెంట్స్లోనూ ఎక్కడో చెప్పుకుంటారు. చెప్పుకున్న తర్వాత వీళ్ళు ఒకసారి ఒక ఏరియా చెప్తారు, ఇంకోసారి ఇంకో ఏరియా చెప్తుంటారు. ఇంకా వాళ్ళకు ఇంట్లో ఆల్రెడీ ఒక ఏరియా ఎక్స్పోజ్ చేస్తుంటాడు. ఈ విధంగా పరువుతో కొంతమంది తన్నుకులాడుతూ ఉంటారు. ఈ విధంగా రకరకాలుగా ఉంది. కాబట్టి ఈ నెలలో మాత్రం కొంచెం ఈ బ్రోచర్ల గోల ఎక్కువైపోయింది. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఆలోచించుకోండి, 1కి 4 సార్లు ఆలోచించుకొని వెళ్ళండి. ఇది మాత్రం దాదాపుగా చాలామంది అక్కడ ఉన్నటువంటి దాదాపు 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి యుద్ధంలో ఎంతోమంది బందీలుగా ఉన్నటువంటి మాత్రం ఉపశమనం కలిగించే వార్త అయితే ఆ దేశాల్లో దాదాపు సర్వనాశనం అయిపోయినటువంటి గాజా ప్రజలకు మాత్రం ఊరటనిచ్చేది. ఎందుకంటే ఇజ్రాయెల్ కంటే కూడా ఇజ్రాయెల్ పెద్దగా దీన్ని నష్టపోయింది లేదు. కాదు, ఇజ్రాయెల్లో కూడా ప్రజలు కొంతమంది ప్రాణ నష్టం అనుభవించారు. ప్రాణం 1 అయినా 10 అయినా 100 అయినా ఒకటే. కాకపోతే గాజాలో మాత్రం జరిగినటువంటి మారణహోమం అంతా ఇంత కాదు, భారీగా నెత్తురోడిందని చెప్పుకోవాలి. దాంతోపాటు ఆస్తి నష్టాలు కూడా, అసలు వాళ్ళ ఇల్లు ఎక్కడున్నాయో కూడా రూపురేఖలు మారిపోయినాయి మొత్తం. మనం కనుక ఒక ఏరియాని కనుక సపోజ్ అమరావతి ప్రాజెక్టు ఇది రాజధాని నిర్మించినప్పుడు అప్పుడు దాకా ఉన్నటువంటి పొలాలు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత మొత్తం డిజైన్ మారిపోయిన తర్వాత ఎవరి పొలం ఎక్కడుందో ఫలానా అది నేను ఇలా ప్రభుత్వానికి ఇచ్చేసాను, అది అక్కడ ఉండేది నా పొలం అని చెప్పడానికి కూడా ఆనవాళ్ళు లేవు. ఆ విధంగా ఇది కూడా గాజాలో మొత్తం అసలు ఓపెన్ గ్రౌండ్ అయిపోయింది. ఆ విధంగా భారీ ఎత్తున సర్వనాశనం చేసి ఈ యుద్ధంలో చేసుకున్నారు. ఒకళ్ళొకళ్ళు పోటాపోటీ మీద అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. నెత్తురుడినటువంటి గ్రామాలు అవన్నీ కూడా. కాబట్టి వాళ్ళ నిర్మాణాలు ఎక్కడున్నాయో, వాళ్ళ ఇల్లు ఎక్కడో కూడా గుర్తుపట్టని ఆనవాళ్ళు కూడా లేనటువంటి ఏరియా అయిపోయింది గాజా. కాబట్టి వాళ్ళు ఎవరైతే ఈ బందీలు ఎవరైతే విడుదలయ్యారో అదే విషయంలో దాదాపుగా ఆ గ్రామాలు వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఆ గాజా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 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 గ్రామాలకు వెళ్ళినప్పుడు, వాళ్ళ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి బాధ కాదు, కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఏది ఆనవాళ్ళే వాళ్ళ మళ్ళీ దాన్ని రికవర్ చేసుకునే పరిస్థితుల్లో లేరు. అసలు మొత్తం సర్వనాశనం అయిపోయి చెప్పేది కాదు వాళ్ళ బాధ. ఎట్టకేలకు యుద్ధమైతే ఆగింది, దాన్ని సంతోషించాలా. ఎందుకంటే అది మంచా చెడ అనే తర్వాత ఎవరి పక్కన న్యాయం ఉంది, ఎవరి పక్కన అన్యాయం తీస్తే యుద్ధం అనేది మాత్రం కరెక్ట్ కాదు. యుద్ధం వల్ల సాధించేది ఏముండదు, చివరికి ఇలాగే అవుతాయి. యుద్ధాల వల్ల చివరికి ఏమొచ్చిందంటే సామరస్యం, ఏదో ఒక మధ్యవర్తిత్వం ఉండిద్ది, దానికి తగ్గట్టు సరే ఇద్దరు కాంప్రమైజ్ అవుతారు, యుద్ధం ఆపేస్తారు, అయిపోయింది, అందరూ హ్యాపీగా వెళ్తారు. కానీ జరిగిన నష్టం, పోయిన ప్రాణాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళన్నీ తిరిగి తప్పించగలుగుతారా? ఎవరైనా వీళ్ళైనా వాళ్ళైనా అవన్నీ జరుగుతాయా? ఓకే, శాంతి ఒప్పందం జరిగిందని సంబరాలు చేసుకుంటున్నారు, బాగానే ఉంది. దానివల్ల మీరు ఏ పర్పస్తో అనుకున్నారో ఆ పర్పస్ సాధిస్తారు. ఎప్పటికీ ఏ దేశం పర్పస్ సాధించలేదు. ఏ దేశం కూడా దానికి సంబంధించి చివరికి దీంట్లో న్యాయం ఏంటంటే ఏ న్యాయం ఉండదు. చివరికి కూల్ అయిపోయి ఎవరికి వాళ్ళు జరుగుతున్న నష్టానికో లేకపోతే ఉన్నటువంటి బీపీ తగ్గో కోపం తగ్గో చివరికి కాంప్రమైజ్ అవ్వటం తప్ప వాళ్ళు దేనికి యుద్ధం చేశారు, ఏం సాధించారంటే సారాంశం ఏముండదు. మొదటి నుంచి మన భారతదేశం అదే చెప్పేది, యుద్ధానికి మనం దూరం ఎందుకుంటామంటే భయపడి కాదు. యుద్ధం వల్ల సాధించేది ఏముండదు. యుద్ధం వల్ల సర్వనాశనం అవటం తప్ప చివరికి సాధించేది ఏముండదు. ఎందుకంటే ఎవరిని యుద్ధంలో పాత రోజులు కాదు, యుద్ధాలు చేసేసి రాజులు గెలిచేసి సామ్రాజ్యాలు తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళకున్న ఆస్తులు, వాళ్ళకున్న ఆభరణాలు, వాళ్ళకున్నటువంటి ఆడవాళ్ళు మొత్తాన్ని తీసుకెళ్ళి ఇది మేము సాధించాం, ఇక నుంచి ఈ రాజ్యం మంది అనుకోవడానికి అలాంటి రోజులు కాదు ఇది. అసలు ఆ సిచ్యువేషన్స్ వేరు, ఈ సిచ్యువేషన్స్ వేరు. చివరికి ఏముండదు యుద్ధంలో సాధించేది. చివరికి మిగిలేది ఏంటంటే ఆ క్షణం వరకు గొప్పగా చెప్పుకోవడానికి ఉన్నిద్దే కానీ ఏముండదు. చివరికి పై చేయి సాధించామంటారు చూసారా, అదొక్కటే. ఆ పై చేయి సాధించామనే ఒకటి పదం తప్ప యుద్ధంలో ఇంకేం సాధించలేరు. చివరికి ప్రాణాలు కలిసిపోయారు. అన్యాయంగా చిన్న పిల్లలు వాళ్ళు ఏం తప్పు చేశారు? చిన్న పిల్లలు అన్యాయంగా ఎంతోమంది వేల మంది పిల్లలు చనిపోయారు, లక్షల్లో చనిపోయారు, చిన్నపిల్లలు చనిపోయారు, వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోతారు. దానివల్ల సాధించేది వాళ్ళకి సంబంధమే లేదు. అసలు ఉన్నటువంటి దేశ పరిస్థితులు ఏంది, ఎందుకు యుద్ధం చేస్తున్నారు, అక్కడ రాజకీయ పరిస్థితులు ఏంది, దేనికోసం ఏ ఉద్దేశంతో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆర్మీ అటాక్ చేస్తుంది, అసలు సామాన్య ప్రజలకు సంబంధం లేదు. ఆ సంబంధం కాదు కదా, అసలు వాళ్ళకి ఎందుకు కూడా తెలియదు. అనవసరంగా వాళ్ళు ఆ దేశంలో పుట్టిన పాపానో
లేకపోతే వాళ్ళ రాజకీయ కుట్రలో భాగంగానో బలైపోతూ ఉంటారు. కానీ పాప సంబంధం లేకుండా అనేక మంది వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళు మానవులే కాబట్టి పాపం ఆ విధంగా చూసాం. ఎంత ఆకలి కోసం ఎంత విలువలాడో మనం ఎన్నో వీడియోస్ చూసాం. కడుపు తరుక్కుపోయింది అసలు. చిన్న చిన్న ఒక మెతుకు కోసం ఏడ్చారు వాళ్ళు. ఆకలి బాధలతో ఎంతోమంది ఆకలితో చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కేవలం ఆకలి బాధ. అసలు అది చూడండి, ఈ రోజుల్లో కూడా ఆకలి బాధతో చనిపోవటం అంటే ఏం తినడానికి ఏం లేక అల్లాడిపోతూ చనిపోతున్నారంటే అసలు కొన్ని వీడియోలు చూస్తే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది ఎవరైనా కానివ్వండి, వాళ్ళు మన శత్రువులా, మతమా, మిత్రులా, అదే ఎవరైనా మనకు అనవసరం. ఒక మనిషిగా, ఒక సామాజిక స్పృహతో ఒక మనిషిగా ఆలోచిస్తే చూస్తే మాత్రం కడుపు తరుక్కుపోయిద్ది. అలాంటి సన్నివేశాలు ఎన్ని చూసాం. చివరికి ఎట్టకేలకు ట్రంప్ మధ్యవర్తిత్వంలో కొంతవరకు అనుకున్నట్టుగానే ఎన్నో దేశాలు యుద్ధాలు ఆపాయని చెప్పుకున్న ట్రంప్ మాత్రం సరే ఎన్ని ఆపిన తర్వాత ఆపాడు, తర్వాత పక్కన పెడితే ఈ విషయంలో మాత్రం ట్రంప్ను మాత్రం అభినందించాల్సిందే. ఏదైతే దాన్ని ఇన్వాల్వ్ అయిపోయి దాన్ని శాంతి ఒప్పంద చర్చల భాగంగా ఇటుపక్క పాలస్తీనాలో ఉన్నటువంటి దాదాపుగా ఇజ్రాయెల్ ఎవరైతే బందీలుగా ఉన్నారో వాళ్ళు, ఇటుపక్క 1900 పైన ఉన్నటువంటి గాజాలో ఉన్నటువంటి పాలస్తీన్లు, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి బందీలు అటుపక్క విడుదల చేసుకున్నారు. రెడ్ క్రాస్ సంబంధించిన అంబులెన్స్లో దానికి సంబంధించిన బందీలను వాళ్ళు వదిలిపెట్టారు. దాదాపు అక్కడ బందీలుగా ఉన్నటువంటి చనిపోయిన 4 శవాలను కూడా ఏదో అప్పగెప్పినట్టున్నారు. ఈ విధంగా ఒక్కసారిగా ఇజ్రాయెల్ పార్లమెంట్ అత్యున్నత పురస్కారం, ఆ ప్రభుత్వం ఇచ్చేటువంటి పురస్కారాన్ని ట్రంప్కి ఇచ్చి ఘనంగా సన్మానించింది. ఏదైతే ఈ గాజా ఒప్పందాల మీద సరే సంతకాల కోసం అనేక దేశాలను దాదాపుగా 19 దేశాలను ఆహ్వానించినట్టున్నారు. భారతదేశాన్ని కూడా ఆహ్వానించారు. ఈ విధంగా ఎట్టకేలకు ఈ గాజా ఇజ్రాయెల్ సంబంధించినటువంటి యుద్ధానికి మాత్రం తెరబడింది. శాంతి చర్చలు జరిగి ఎట్టకేలకు ఈ విషయంలో ట్రంప్ మాత్రం ఒక మంచి పని చేశారని చెప్పుకోవాలి. ఈ విధంగా చూస్తే మాత్రం చాలా 2 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి ఒక పెద్ద మారణ హోమం, ఒక విధ్వంసకాండ నుంచి మాత్రం ఇటు గాజా మాత్రం బయటపడిందని చెప్పుకోవాలి. ఇజ్రాయెల్ గాజా సంబంధించినటువంటి ఏదైతే యుద్ధానికి సంబంధించినటువంటి శాంతి చర్చలు ఫలించే విషయంలో మాత్రం ట్రంప్ చొరవ మాత్రం అభినందనీయమని చెప్పుకోవాలి. ఇక మరిన్ని వార్తలు తెలుసుకుని స్మాల్ బ్రేక్ తీసుకుని విశ్లేషకుల దగ్గరికి వెళ్దాం. మీరు మాత్రం దీనికి సంబంధించినటువంటి ఏదైతే దీని తదుపరి వార్తల కోసం చూస్తూనే ఉండండి. స్మాల్ బ్రేక్ తీసుకుందాం.